హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే శాఖ నుంచి కొత్తగా మనకి పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ 2025 ఇయర్లో మనకి ఇది పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి థర్డ్ నోటిఫికేషన్ అనమాట. 400కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, ఎప్పటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఏమేమి పోస్టులు ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ని కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చివరి వరకు అయితే చూడండి. సో ముందుగా చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్, ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. అలాగే మనకి పిఎఫ్ ఆఫీసర్లు ఉద్యోగాలకి సంబంధించి నిన్న నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇక వీడియో చూసేసి ఆ జాబ్స్కి సంబంధించి కూడా అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు మనము ఈ యొక్క రైల్వే జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి ఒక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్లలో ఈ యొక్క జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. కాబట్టి మనకి పోస్టింగ్ వచ్చేసి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ నోటీస్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇది మనకి థర్డ్ నోటిఫికేషన్ 03/2025 అని చెప్పేసి ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనము ఆన్లైన్లోనే అప్లై చేయాలి. 9th ఆగస్ట్ నుంచి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు 9th ఆగస్ట్ రోజు అప్లికేషన్ ప్రాసెస్ అనేది డెఫినెట్గా అయితే చేస్తాను. సో ఎంతమందికి ఈ జాబ్స్ అనేవి ఇంట్రెస్ట్ ఉందో అప్లికేషన్ ప్రాసెస్ లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. లాస్ట్ డేట్ 8th సెప్టెంబర్ వరకు మనము ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇవన్నీ కూడా టోటల్గా మనకి 434 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఇందులో మనకి పోస్టుల వరకు కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. సో ఇందులో మనకి నర్సింగ్ సూపరింటెండెంట్కి సంబంధించి 272 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి లెవెల్ 7th ప్రకారం సాలరీ వస్తుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 80,000 వరకు కూడా సాలరీ రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 1st జనవరి 2026 నాటికి మినిమం 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే డయాలసిస్ టెక్నీషియన్స్కి సంబంధించి 4 ఉన్నాయి. దీనికి వచ్చేసి లెవెల్ 6th ప్రకారం సాలరీ ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా 70,000 వరకు అయితే వస్తుంది. 20 నుంచి 33 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2కి సంబంధించి 33 ఉన్నాయి. ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్కి సంబంధించి 105 ఉన్నాయి. అండ్ రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ 4, ఈసీజీ టెక్నీషియన్ 4, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి 12. ఈ విధంగా మనకి పోస్టుల వరకు ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇది మనకి జనరల్ అభ్యర్థులకి సంబంధించి ఏజ్ లిమిట్. దాంతోపాటు మనకి గవర్నమెంట్ ఆఫ్ నామ్స్ ప్రకారం ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్స్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లోనే సో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్లో కేవలం మీకు సింగిల్ సిబిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. అంటే మీకు మల్టిపుల్ ఎగ్జామ్స్ ఉండవు, ఒకటే ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది కూడా కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. 100 క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. 90 minutes టైం ఇస్తారు. అండ్ అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. ప్రొఫెషనల్ ఎబిలిటీ నుంచి 70 క్వశ్చన్స్ అడుగుతారు, 70 మార్క్స్. అంటే ఇక్కడ ప్రొఫెషనల్ ఎబిలిటీ అంటే ఏంటి అంటే సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి సబ్జెక్ట్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో మిగతావన్నీ కూడా అందరికీ కామన్గా ఉంటాయి. జనరల్ అవేర్నెస్, అలాగే జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, ఈ యొక్క ప్రతి సెక్షన్ నుంచి ఈచ్ 10 క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. సో దీనికి సంబంధించి నెగటివ్ విధానం వచ్చేసి ఏంటి అంటే 1/3 గమనించండి. ఇది 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. అండ్ అలాగే ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. దాని తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. దాని తర్వాత డైరెక్ట్గా ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్ అంటే జస్ట్ మనకి విజన్ అనేది చూస్తారనమాట. సో దానికి సంబంధించి మీరు కావాలంటే విజన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే మనకి ప్రీవియస్ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. మనకి అంటే గత సంవత్సరానికి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో సో అందులో మీకు మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఎంత ఉండాలి, విజన్ స్టాండర్డ్స్కి సంబంధించి మీకు అక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. అన్నీ కూడా మీరు అక్కడ నుంచి వెళ్ళేసి మీరు ఆ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏ క్యాడర్ ఇక్కడ C1 అంటే ఏంటి అండ్ C2కి సంబంధించి ఇక్కడ చూడండి B1 మెడికల్ స్టాండర్డ్స్, ఇక్కడ C1 అండ్ C2 అని చెప్పేసి ఉంది కదా. సో జనరల్ ఫిట్నెస్ వచ్చేసి మీరు అన్ని పోస్టులు కూడా ఫిజికల్లీ ఫిట్గా అయితే ఉండాలి. విజన్ స్టాండర్డ్స్ వచ్చేసి అక్కడ మనకి పోస్టులని బట్టి అయితే మారుతుందన్నమాట. అది మీరు చూసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి.
రిక్రూట్మెంట్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూడి అలాగే ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరూ కూడా కేవలం 250 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. అది కూడా మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత ఫుల్ అమౌంట్ అనేది మీకు రీఫండ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళు 500 రూపీస్ అనేది పే చేయాలి. మీకు 400 రూపీస్ అనేది ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి అయితే రీఫండ్ చేస్తారు. ప్రతి ఒక్క పోస్టులకి సంబంధించి మనకి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే నర్సింగ్ సూపరింటెండెంట్కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఈ పోస్టులకి అప్లై చేయాలంటే మీరు బీఎస్సీ నర్సింగ్ అనేది చేసి ఉండాలి. లేదు అంటే మీరు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీకి సంబంధించి కోర్స్ ఏదైతే ఉంటుందో 3 years కోర్సు అది చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు రిజిస్టర్డ్ నర్స్గా సర్టిఫికేట్ అనేది ఉండాలి అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అలాగే మనకి ఇంకా మనకు ఉన్నటువంటి ఏదైతే పోస్ట్ ఉన్నాయో సో మనకి ఫార్మసిస్ట్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి కదా, ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్కి సంబంధించి ఈ పోస్టులకి అర్హత ఏమి ఉండాలి అంటే సైన్స్ విభాగంలో 10+2 అనేది పాస్ అయి ఉండి, అంటే మీరు సైన్స్ విభాగంలో ఇంటర్ పాస్ అయి ఉండి లేదంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఉండి ఫార్మసీ అనేది డిప్లొమా ఇన్ ఫార్మసీ అనేది చేసి ఉండి ఫార్మసిస్ట్గా రిజిస్టర్ అయి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేయొచ్చు. లేకపోతే మీరు బీ ఫార్మసీ చేసినా కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. దాంతోపాటు మీరు ఫార్మసిస్ట్గా రిజిస్టర్ అయి ఉండాలి అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3కి సంబంధించి పోస్టులకి ఎవరు అప్లై చేయొచ్చు అంటే మీరు బీఎస్సీ అనేది కెమిస్ట్రీ విభాగంలో చేసి ఉండి బీఎస్సీ డిగ్రీ అనేది చేసి ఉండి సో దాంతోపాటు 1 year డిప్లొమా ఆఫ్ హెల్త్ లేదా శానిటరీ ఇన్స్పెక్టర్గా కోర్స్ చదివి ఉండాలి. లేకపోతే 1 year నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ రిలేటెడ్గా క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అనమాట. ఇవి మనకి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ జాబ్స్కి మనము ఎలా అప్లై చేయాలి అంటే రైల్వేకి సంబంధించి మనకి అప్లై చేయడానికి rrbapply.gov.inకి సంబంధించి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసేసి మీరు ఇక్కడ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టేసుకోవచ్చు. ప్రజెంట్ మనకి రైల్వేకి సంబంధించి టెక్నీషియన్స్ ఉద్యోగాలకి ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ రన్ అవుతుంది కాబట్టి 28 జూలై వరకు ఛాన్స్ ఉంది. ఇంకా జాబ్స్కి అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. ఈ యొక్క వెబ్సైట్ నుంచి మనము ఈ యొక్క ఏదైతే రైల్వేకి సంబంధించి పారామెడికల్ కేటగిరీస్కి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో ఆ జాబ్స్కి మనము August 9th నుంచి అయితే అప్లై చేసుకోవాలి. ఇదే వెబ్సైట్ వచ్చేసి మీరు ఆ రోజు ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి లేటెస్ట్ అప్డేట్స్లో ఆ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అవుతాయి. అక్కడ నుంచి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. సో ఇదే వెబ్సైట్లో మనము అకౌంట్ అనేది ఒకవేళ క్రియేట్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ సబ్మిషన్ అనేది చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి రైల్వే శాఖ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి పారామెడికల్ కేటగిరీస్కి సంబంధించి గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించి షార్ట్ నోటీస్ లింక్ అలాగే అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. సో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఇక ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.